హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. చపాతీలోకి అప్పటికప్పుడు ఏమన్నా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలాగా పెరుగు అలానే క్యాప్సికమ్‌తో కర్రీ ట్రై చేయండి. కర్రీ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారంగా చాలా బావుంటుంది. ఈ కర్రీ చపాతీ, పరోటాల్లోకైతే చాలా బావుంటుందండి. అలానే బిర్యానీలోకి కూడా బావుంటుంది. దోస, ఇడ్లీలోకి కూడా చాలా చాలా బావుంటుందండి. అన్నంలోకి తప్ప. కర్రీ ప్రిపరేషన్ టైం కూడా ఒక పావుగంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ పెరుగు కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా దంచి పెట్టిన వెల్లుల్లిని యాడ్ చేయాలి 3 రెమ్మల వరకు. అలానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 3 వరకు యాడ్ చేసుకోండి. ఈ కర్రీ టేస్ట్ అనేది కారంగా ఉంటేనే బావుంటుంది. కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి బాగా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుందండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కల్లో లైట్‌గా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే పావు టీ స్పూన్‌కి తక్కువలో పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయండి. టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్‌లో పెట్టి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే మీకు కర్రీ టేస్ట్ అనేది అంత బావుంటుందండి. ఈ కర్రీ అనే కాదు మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే ఉల్లిపాయ ముక్కలనేది బాగా వేగితేనే కర్రీకి టేస్ట్ అనేది ఉంటుందండి. మూత పెట్టే ముందు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలనేది త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అనేది ఇలా పొడవుగా కట్ చేసుకోండి బావుంటుంది. ఒక పెద్దది క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నానండి. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలనేది బాగా కలర్ చేంజ్ అయిపోవాలి. తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా. ఇలా టొమాటో ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి టొమాటో ముక్కలనేది త్వరగా మగ్గిపోతాయండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఓన్లీ టొమాటో ముక్కలనే కదుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. చూసారు కదా టొమాటో ముక్కలనేది ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో. మనం ఇలా కదిపితే చక్కగా స్మూత్‌గా అయిపోతాయండి. తర్వాత టొమాటో ముక్కల్ని బాగా ఇలా కలుపుకొని తర్వాత కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటో ముక్కలు క్యాప్సికమ్‌లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి బాగా చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు. అలానే మరీ కమ్మగా ఉండకూడదండి. కొంచెం పులుపొచ్చిన పెరుగైతే కర్రీ టేస్ట్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. నేను పెరుగులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆ పెరుగునే యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా పెరుగు వేసిన 5 నిమిషాల తర్వాతండి ఇది. చూసారు కదా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా సగం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా వాటర్ సగం మగ్గిన తర్వాత దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో అలానే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ సరిపోయిందండి. ఇంక నేను యాడ్ చేయట్లేదు ఉప్పు అనింది. ఇలా పౌడర్స్ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. నేను దీనిలో ఎలాంటి మసాలా పౌడర్‌లు యాడ్ చేయట్లేదండి. చూసారు కదా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి వేరుశనగ పౌడర్‌ని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వేరుశనగలను వేసుకొని వాటిని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది. మెయిన్ టేస్ట్ అంతా ఈ పౌడర్‌తోనే వస్తుంది మనకి. పౌడర్‌లోంచి మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే బావుంటుంది టేస్ట్ అనింది. ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీనిలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పెరుగు కర్రీ. టేస్ట్ అయితే భలే ఉందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.